నోటీసులు. రేపు సత్తెనపల్లిలో జగన్ టూర్కు పోలీసుల ఆంక్షలు. 3 కార్లు, 100 మంది జనానికే అనుమతులు అన్న ఎస్పీ. భారీ జన సమీకరణతో వస్తే పర్మిషన్ ఇచ్చేది లేదన్న పోలీసులు. పల్నాడు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు విడుదల రజనీ పరామర్శ. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. జయశంకర్ జిల్లాలో మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు పర్యటన. పలు సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. గోదావరి, కృష్ణానది జలాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వమే ఏపీకి లాభం చేసే నిర్ణయాలు తీసుకుందని విమర్శ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఒకే రోజు 600 ఫోన్లను ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు. గత ఎన్నికల సమయంలో మావోయిస్టుల పేర్లతో ట్యాపింగ్. కర్నూలులో క్రికెట్ స్టేడియం, క్రీడా కాంప్లెక్స్ కు శంకుస్థాపన. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా కార్యక్రమం. విశాఖలో యోగా డే వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు అనిత వెల్లడి. టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలు. మిరాసి అర్చకుల వయోపరిమితి నిబంధన కేసుపై చర్చ. హైకోర్టు